హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 7:45 అయిందనమాట. సో వాన పడింది అనమాట నిన్న కొంచెము. సో అందుకే కొంచెం ఇల్లు ఉన్నాయి లైట్గా. ఇల్లు కనపడితే చాలు హెబ్రికి ఇదే పనే. ఇంకా డాడీ రా కింద మామూలు వస్తారా, మనం పోతాను. సో వానలు పడుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం వాతావరణం అటు ఇటు ఉన్నదనమాట. సో కొంచెం వానలు వచ్చేదానికి అసలు ఆరోగ్యాలు అంటే కొంచెం వాతావరణం బాగాలేదనమాట. పడిశాలు పిల్లలకి కానీ పెద్దలకి కానీ. ఏంటమ్మా రెండు. సో వానలు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఒక 2 రోజులు అయింది. సో అందుకనే కొంచెం వాతావరణం అటు ఇటుగా ఉందనమాట. పిల్లలకి పెద్దలకి అందరికి పడిశాలు. సో నా గొంతు కూడా మీరు కొంచెం తేడా గమనించచ్చు. ఎప్పుడే దా కింది పోమరా నాన్న. అమ్మ భీమ్ తెమ్మని రమ్మడా రా. రైట్ రా. ఉన్నాయి కదా బేబీ, ఇవన్నీ సరిపోవా? ఉన్నాయి కదా ఇవన్నీ సరిపోవా అంటే. ఇప్పుడు ఇంట్లో ఏం లేవా? ఎప్పటి నుంచి ఇట్లా ఇంట్లో మొత్తం అయిపోవడం. నానైతే ఈరోజే చూడు లేదు అయిపోతే నన్ను మీ అమ్మ దగ్గర వెళ్ళి తీసుకొచ్చుకుంటే వచ్చేది 10 కేజీలు. ఎన్ని రోజులు వస్తాయి చెప్పు? లేవు అయిపోయి విన్నే ఉండేది. అందుకోసమని పిల్లల్ని తొందర ఎక్కించుకుంటే 20 కేజీలు నెల పొడకు సరిపోతాయి. 20 కేజీలు వచ్చినా సరిపోలే కానీ కాకపోతే అదేమి ఇంకా చిన్న పాపది అయితే మాత్రానికి బర్త్ సర్టిఫికేట్ అయితే నిన్న తీసుకొని వస్తామన్నమాట. నేను వినోద్ మా అందరు కలిసి అట్లా బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకున్నామనే పాపకి అట్లా ఆధార్ కార్డు దింపుకొని వస్తామంటే బంద్ చేసిండ్రు అనమాట. హెబ్రిన్ దింపిన కాడ వేరే కాడికి వేయండి. వేరే కాడ ఫుల్ మంది ఉన్నారు. ఈ పిల్లలతో అసలు కాలేదనమాట. ఏడుస్తుంటే మన ఇంటికి వస్తుంది. మొత్తానికి అయితే పాప బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకొని అయితే వచ్చామే. ఈ రోజు పోయి ఆధార్ కార్డు దింపుకొని వస్తాం పాప, చిన్న పాపకి. ఇవి భీమ్ కాదా బేబీ? నేను రోజు భీమే అనుకున్నాను. అవి పెట్టుకుని ఎక్కడతావా అని. లేదు లేదు సద్దలు అవి మీ అన్నలు వేసి ఇచ్చిన విషయంలోనా. షేర్లో పెట్టుకురావాలా? షేర్ కాదు, ఆడ బాగా పెట్టాను బయట. బాగా పెట్టుకోండి. అమ్మని అడిగి పెట్టేసాడు. బాలగీల ఏంటికి జరు మాకు భీమ్ అయిపోయి భీమ్ ఇద్దరు తెచ్చిరా. ఏమి ఇప్పుడు చిక్కుడుకాయ నిన్న తెచ్చింటి. బెండకాయలు కానీ వేయంటే బెండకాయలు అన్ని బెండ మారిపోయాయి. ఈ చిక్కుడుకాయలని కొంచెం ఇత్తనాలు బాగున్నాయని ఇత్తనాలు కోసమని తీసుకొని వస్తాయి. పప్పు పెట్టేది వీటిని బుగ్గులని ముందంగా ఎరుకొని తింటున్నది అమ్మ. పాప తీస్తుంది మరి కప్ప పాకనే ఇస్తున్నది. పాప తిను కూడా పాప కడుపు అసలు వద్దు చేసిన ఇద్దరు అంటే ఉన్న అంటది మరి నన్ను. మనం వంట చేసినాక తిన్నాము. చపాతి చేయాలా? చేసినా వినా చపాతి? ఇష్టం. నువ్వు చెప్పు. నాకేం ఐడియా లేదు బేబీ. పప్పు పెట్టాను. ఏమంటే మరి ఇట్లా ఉంటే మరి పోతాయేమో అని నా ఇత్తనాల కోసం తీసుకొని వస్తే చేస్తాను. భీమ్ నానబెట్టి పువ్వు పెడతాను. ఇవన్నీ వచ్చేటల్లా బువ్వ పప్పు అవుతుంది అంతేలే. తర్వాతకి ఇది ఉడకబెట్టి తర్వాత ఇస్తాను, చపాతి చేస్తాను. ఓకే. భీమ్ నానబెట్టి వస్తాను. ఆడగాని పెద్ద లేవు భీము. అవన్నీ సద్దులు భీము అనుకునే అవతలు ఉండే వాళ్ళు. కానీ నెల లాస్ట్ వచ్చే ఖాళీ అవుతుంది ఇల్లు. నాకు ఈరోజు తెలుసు ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నదని భీమ్ విషయంలో. నేను ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడైనా అయిపోతే నేను డైరెక్ట్ పోయి మా ఇద్దరు తీసుకొని వస్తుంటుంటే అత భీమ్ అయిపోయి అత పెట్టంటే మా ఇద్దరు పెట్టి అనిపిస్తుండే. నేను నానబెట్టి వస్తాను. చోతాజురి మషిన్ పాపగా నిసి 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 మమ్మీ నాకి బాయ్ రా రా. నాకు ఎంతమంది బిడ్డలు? నా పెద్ద బిడ్డ ఎవరు? నా పెద్ద బిడ్డ పేరేమి? చిన్న బిడ్డ ఆడదా? నిసి అక్క చూడుగా. అక్క నిసి అక్క
అక్కగా నిసి అక్క మమ్మీగా ఏ అలాగేమన్నా మా ఐద పాపకి చాలా అంటే చాలా కనికరం గల గుండె అనమాట. చాలా తొందర కరిగిపోతుంది. మా పాప కొంచెం హుషారైతుందని నమ్మకం ఉంది. నిసి నాకు వంట ఎవరు చేస్తారు చెప్పండి అమ్మ. పెద్దగా అయితే కాయగూరలు ఎవరు వస్తారు, సామాన్లు ఎవరు తింటారు, బండ్లు ఎవరు కడుగుతారు. నీ పనులు చూసుకోవాలని చెప్తున్నారు మా పాప డైరెక్ట్ గా. నువ్వు చేయాలైనా నాకు పని చేస్తావా? కసిగొట్టుకోపోయి పనులు తెచ్చుకొని కసిగొట్టు. ఏ కసిగొడతావు కదా నువ్వు? బొమ్మ పోదామండి. నాయన పాప నువ్వు పోదామండి. ఎట్లా విన్నాను మరి నువ్వు చెప్పలేదు నాకు. ఆధార్ కార్డు ఎట్లా నింపుకొస్తాం పాప? అంతకని పోదాం మా వంట అయిపోయినాక 10 గంటల నుండి. 10 గంటలకు గుంటారు సార్, 11 గంటలకు పోతాం. పోదాం. ఈ 5 పాప నింపుకొచ్చిన కాలే మంది ఉండలేదు. ఆడ ఫుల్ ఉంటారు మంది వేరే కాడ. మనకు తెలిసింది రెండైతే అనలే. పోదాం పని అయిపోగొట్టుకుంటాం. అప్పుడు పని చేసుకొని తింటా పోదామండి. జరవేళ పని చేస్తాను చక్క చక్కన బువ్వ పప్పు చేస్తాను లేదా ప్రిన్సి ప్రశస్త బడికి ప్రిన్స్ ఎక్కటివా మరి? లేదనే తలకలే వేసుకొచ్చుకున్నప్ప. ఎట్రా ప్రిన్సే ఎట్రా. ఏ ఫ్రెంచ్ నా అక్కడక ఎప్పుడు ఓనా నువ్వు కానీ బడి పోతావా? కొల్లమ్మడ పోతావా? తోలిపోతారా పాపని? అవు అంతే. మరి మీకు బుక్కాలు ఇచ్చారనే? నీకు ప్రిన్సే నీకు నువ్వు కొంచెం ప్రశస్తకులకు అయినాక ఇస్తారు కదా నీకు. అవు అవు కదా బుక్ ఇచ్చారు కదమ్మా. అవు హిందీ నేర్పిస్తారా అప్పుడే మీకు? పట్టు పట్టు పట్టు. నువ్వు జిబ్బు వేసుకుని లేవమ్మా? ఏ జిబ్బే నువ్వు జిబ్బే మరి. ఏ ముందు నడుపుతా ఆటో వచ్చలేదు కదా ఇంకా ప్రిన్స్ మీది. ఇంకా పప్పు అయితే విజిల్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంక ఇక్కట్లే బుగ్గుడు పెట్టాను బువ్వ పప్పు అయితే. తర్వాతకి ఇవన్నీ చిక్కుడుగా ఇక అన్నట్టుగా అనపడిచ్చే ఒలిసే తలకాయలు గిన్నె గిన్నె. ఇది ఈ తల వచ్చేసి వెడల్పు ఉంది కాబట్టి దెండికి కనిపిస్తున్నాయి. దీంట్లో అసలుకి పిడిగడి కంటే ఎక్కువ లేవు చూపిస్తానునండి. ఏమంటావు 2 ఉల్లిగడ్డలు 2 టమాటా పండ్లు ఎక్కువ వేసుకుంటే కొంచెం కూర వస్తుంది అనమాట. అమ్మో పిడికడి కంటే కొన్ని ఎక్కువ ఉండాలండి. ఇంకా ఉత్త విత్తనాలే ఉంటాయేమో దెండిగా అనుకుంటే దేవి విత్తనాలు కూడా ఎక్కువ. మొత్తం ఒక ఉల్లిగడ్డ టమాటా పండు వేసి తిరువాత ఇస్తాను. ఇంకా అయితే పప్పు రామి పప్పు తిరువాత ఇచ్చి పువ్వు వంచిన తర్వాత ఇది తిరువాత ఇస్తాను. చిక్కుడుకాయలు చపాతి కూడా వేస్తా అయిపోద్దు. మా ఐరా పాప చపాతి ఎంత బాగా తింటుంది. చేసేటప్పుడే వచ్చాడు అమ్మ రత్తి రత్తి అనుకోసానని. పాప కోసమైనా చేయాలనిపిస్తుంది నాకైతే. ఇంకా ఓమా నిసి ఓ నిసి నీ పేరేనా నిసి? నీ పేరేనా నిసి? నిసి మమ్మీ నీవేనా నిసి అంటే? మనము ఎమ్నూరు పోదాము.
వద్దులే ఏడ్చొద్దు రా ఎత్తుకుంటా. సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 11:19 అయిందనమాట. సో కనపడలేము. సో ఏమో సో సో ఇప్పుడు వచ్చేసి పాపకి ఆధార్ కార్డు దింపడానికి అయితే ఎమ్మెనూరుకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడికే వచ్చారనమాట, అందుకోసమనే గాజులు వేయించుకుంటే కలర్ బాగున్నాయి అనుకోసనని వేయించుకుంటే. ఇవి ఎప్పుడు నేను వేసుకోలేదన్నమాట, అంటే మెంతం కలర్ అనుకోసని అంటాము, నేను వేసుకోలేదు ఎప్పుడు, అందుకోసమనే బాగున్నాయి అనుకోసని వేసుకుంటే. బాగుండాలి. వినోద్ చూపిలేదు, లోపల ఉండే ఇక్కడ సామాన్లన్నీ బయటకు వేసేటప్పుడు బాగుండే బుజ్జి అనుకోసని అంటున్నాడు. బాగున్నాయి నిజమంటే ఒక అట్లా అంటావు, నా సంతోషం. బాగున్నాయా? బూది చంపమైనది ఈ టైం అయ్యేదన్నమాట. ఇంకా మా పొద్దున్న బూయే తినలేము. ఇంకా అంత వంట అయితే రెడీ అయింది. ఇంకా ఇప్పుడైతే మేము తింటామమ్మా. చిన్న పాపం పండు పెడితే వంట ఏం చక్కగా అయ్యలే, కానీ నానే గాజులు ఎత్తుకునే కాడ సంగం మంది ఉండ్రి. రాగనా చిక్కుడుకాయ చపాతి ఎప్పట్లకే బువ్వ ఇవాళ తిండి చేసినట్టే మా ఇంట్లో. అవు ఇంకా ఇక్కడ ఉత్తుపప్పు, ఇవాళ ఇంట్లో ఉత్తుపప్పు, బువ్వ, చపాతి, చిక్కుడుకాయ. ఎట్లా ఎవరు బుద్ధి ఇచ్చారో ఇవాళ బాగానే చేసేదాన్ని. తిందాంరా ఫ్రెండ్స్, తిందాం రండి అందరూ. సో నిజంగా మా ఇంట్లో ఈరోజు ఎన్ని పప్పు, చిక్కుడుకాయ, చపాతి, మళ్ళీ అన్నము. తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఈరోజు మాది లేట్ అయింది, చాలా లేట్ అయింది. మమ్మీ గన్నిసిగా ఆధార్ కార్డు తిప్పాలా నీకు? తిప్పుదాం ఆధార్ కార్డు. ఆధార్ కార్డు తిప్పుతాం కదా ఇప్పుడు నీకు, కదా. హాయ్ అయినా ఆటికి వచ్చావు నువ్వు? బొమ్మ తెసివే ఏంటికి వచ్చావే? సుదేచ్చు నీకు కాదు, పాపకు ఆధార్ కార్డు దింపనీకి వచ్చాము కదా. నీకు కూడా ఈడే దింపింది, గుర్తుండదా నీకు? సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 3:30 అయిందనమాట. సో ఎమ్మెనూరుకి వెళ్ళి ఇప్పుడైతే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, నేను కటింగ్ చేయించుకున్నాను, హెబ్రీ కటింగ్ చేయించుకుంది, ఆల్రెడీ పండుకుంది అనుకోండి. సో ఇంటి మట్లే వీళ్ళ అమ్మల ఇంటికాడ ఇరిసి నన్ను కటింగ్ చేసుకునేవి ఏంటనమాట. మా అమ్మ వచ్చే తరకాలు హెబ్రీకి నాకు నీళ్ళు కాగి పెట్టింది. హెబ్రీ నేను కటింగ్ చేసుకునేవి ఏంటి మిత్రులు. ఆయన కటింగ్ చేసుకుని కానీ ఏమో పని. నువ్వు చెప్పినప్పుడు కూడా ఊకే ఉన్నాయి. పక్కన కూర్చొని పెట్టిద్దాం, పక్కన కూర్చోబెట్టి సెల్ ఇచ్చింది, ఎవరు లేకుండా తర్వాత వచ్చింది. అట్లే జరుపుకుంటూ పోతున్నారు, అవతల కూర్చొని వెళ్తున్నారు, మళ్ళీ అవతల కూర్చొని వెళ్తున్నారు. పాప చూసుకొని ఏడుస్తున్నదే అంటది. నేను ఫోన్ చేసే తలకాల ఫోన్ చేద్దాము, ఆడున్నారు ఏం కదా అనుకుంటున్నాను. ఇంకెమ్నూరు అయితే పాపకైతే ఆధార్ కార్డు అయితే తిప్పేమన్నమాట. కొన్ని రోజులకి అయితే వస్తుంది, కాకపోతే ఈ లోపల ఏమన్నా క్యాన్సల్ ఏమన్నా అయితే కూడా మెసేజ్ వస్తుందేమో కదా. వస్తుంది. సో సరే, ఏదేమైతేనేమి మెయిన్ పని ఆధార్ కార్డు అనుకునేటివి. అదైతే అయింది. చాలా హ్యాపీ మేమైతే ఆ విషయంలో. అయితే ఇంకా వస్తే తొందర రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా వినోద్ అయితే ఈ రోజే కటింగ్ చేసుకొని ఇంకా అక్కడే నిలుగా పెట్టి వాళ్ళ అమ్మలు ఇంటికాడ నిలుగా పెట్టి మాకు తెలియపా కటింగ్ చేసుకొని వచ్చేంత వరకు ఇక్కడ ఉన్నమ్మా ఇట్లా బాబా అనుకుంటూ వస్తాక నిలుగా పెట్టారు. మరి ఇంటికి వచ్చినాకైనా కూడా అంత చక్కని అనగలిగితే కటింగ్ చేసుకున్న వాళ్ళు ఇంట్లోకి రాకూడదు అంటారు. మరి ఇటుకి అటుకి ఏం లేని ఆడే కాబెట్టుకున్నా. మా చిన్న పాప అయితే పండుకునేది. ఇద్దరు పండుకున్నారు, ఇంకా పెద్ద పాప చిన్న పాప ఇంకా ఇద్దరు పండుకున్నారే. ఇంకా ఈ లోపల అయితే నేను ఇంట్లో పని చేసుకోవాలా. పోయేటప్పుడు ఆడవాడివే పాడేసి ఆడవాడివే పెట్టిపోయాను అనమాట. అవన్నీ నీట్గా చేసుకొని బండ్లు కడుగుతాను. ఇంకా మేము వచ్చింది బాగా మాడం చూసావా, దండి బాగా వచ్చే అవకాశం అయితే చాలా ఉండదు అనమాట. అంతా మేము అనుకుంటున్నాం బందే వానైతే వస్తుంది. పొద్దు గల్ల నల్లగా అయితే ఎక్కడ తుట్టో ఫస్ట్ నల్లగా అయితే గాలి వేస్తే వాన రాదంట. గాలి వేసేది అంతే.
వస్తే ఏమోలానే వస్తే రాని రకుంటలేదు కానీ షేన్ వేసినప్పుడు ఎదురు చూస్తుంటే కదా చిన్న తూపురు వచ్చేదంటే అబ్బా పడుతుందేమో అనుకుంటుంటే బంద్ అవుతుంది. ఇవేటివి మనం పోయేటప్పుడు మామూలుగా పోతుమే బట్టలు అనమాట ఆడే ఉండే అంతలో వచ్చి మా అమ్మకి వచ్చి ఇల్లు పని చేపిస్తుందంట. లోపల 2 రూములు ఉన్నాయి. ఆ బండలన్నీ తీసి పెట్టి ఆ గూళ్ళన్నీ తీసి పైన ఇట్లా సన్సైన్ లాగా సిల్వర్ మామూలుగా ఉంటాయి కదా ఇనుపవి చేపిస్తుందంట. అందుకోసమని అన్ని బట్టలన్నీ అంటే అవసరం లేనివన్నీ తీసుకొని పోదురా పాప ఇది ఉన్నట్టు ఉన్ని మీకేమన్నా మీ బట్టలు మీరు తీసుకోండి అని డైరెక్ట్ చెప్పింది ఫ్రెండ్స్. అట్లా కాదు అదే మరి మన బట్టలు మనం తీసుకొచ్చుకున్నాం. ఇప్పటికేమో ఒక సంచి తెచ్చి పాప దండిగా ఉన్నాయి కదా ఇప్పటికేమన్నా అవసరం పడి తీసుకోండి మిగతా వీడియో పెట్టండి ఆయన ఆడింటి పెట్టి మరి ఇంటికి తీసుకొని వస్తాం అన్ని.